హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పుడు దాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈరోజు ఏంటంటే సో డేటా టైప్స్, ఓకే, ఎస్పెషల్లీ సో డేట్, టైము, డేట్ టైం. ఈ డేటా టైప్స్ అనేవి మనకి ఫ్యాబ్రిక్ డేటా వేర్హౌస్లో ఎలా వర్క్ అవుతున్నాయి ఏంటనేది మనం అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం అనమాట. ఓకే, ఫస్ట్ నేను ఎస్క్యూఎల్ క్వెరీ తీసుకున్నాను ఇక్కడ. ఓకే, మనం సీక్వెల్ సర్వర్ జనరల్గా సో రెగ్యులర్గా యూజ్ చేసే డేట్ డేట్ కనుక్కోవడానికి గెట్ డేట్ ఫంక్షన్ అనమాట. ఓకే, సో మీ అందరికీ తెలిసింది, ఇది చాలా చాలా పాపులర్ మనకి సీక్వెల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టోరీలో. సో సెలెక్ట్ గెట్ డేట్. ఓకే, సో లెట్ మీ ట్రై టు రన్ దిస్ వన్. ఏమొస్తుంది మనకి? సో 2025 0 to 18. సో అవర్స్, మినిట్స్, ఓకే, అవర్స్, మినిట్స్, సెకండ్స్, నానో సెకండ్స్, ఇలా మనకి ప్రాపర్గా డేట్ అయితే వస్తుంది అనమాట. ఓకే, అంటే ఇక్కడ గెట్ డేట్ ఫంక్షన్ కూడా వర్క్ అవుతుంది. అలానే మనకి సో సిస్ డేట్ టైం, ఓకే, సో ఇది కూడా వర్క్ అవుతుంది అనమాట. లెట్స్ సీ. చూడండి, సో మనకి అవుట్పుట్ అనేది సో మీరు అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో చూడొచ్చు ఇక్కడ. సో 11 అవర్స్ అండ్ 16 సెకండ్స్ 22, బట్ ఇక్కడ సో నేను సెకండ్స్లో కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట. రిమైనింగ్ అంతా కూడా అలానే టైం ఫార్మాట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇది ఒక రకంగా ఉంది అండ్ ఇది ఒక రకంగా ఉంది. సో ఇలా ఏదర్ గెట్ డేట్ కావచ్చు, సిస్ డే టైం ఫంక్షన్, ఈ రెండు ఫంక్షన్స్ అనేది మనకి మీరైతే యూజ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అన్నమాట. ఓకే, సో అర్థమైంది కదా. ఇప్పుడు నేను టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఎలాంటి డేటా టైప్స్ అనేది యూజ్ చేయొచ్చు ఏంటనేది కూడా చూద్దాం. సో మెయిన్గా మనకి డాక్యుమెంటేషన్ కూడా ఉందన్నమాట. సో డేటా టైప్స్ ఇన్ వేర్ హౌస్ అంటే ఏమేమి డేటా టైప్స్ మనకి ఫ్యాబ్రిక్ డేటా చూడొచ్చు, మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్లో ఉంటాయో. సో మీరు చూడొచ్చు, డేట్ అండ్ టైంలో డేటు, టైము, డే టైమ్ టు, ఈ మూడు మాత్రమే మనమైతే యూజ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో చెక్ చేద్దాం వర్క్ అవుతుందా లేదో. ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను, క్రియేట్ టేబుల్. సో ఈఎంపి డేట్ ఇన్ఫర్మేషన్. సో మీరు పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, నో నీడ్ టు వరీ. సో EMP ID integer, comma EMP name. So where can, okay, so దాని తర్వాత సో EMP birth date, date time. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను డేట్ టైం ఇచ్చాను అనుకోండి, ఇది వర్క్ అవుతాం. కావాలంటే టెస్ట్ చేద్దాం. సో చూడండి, సో నాట్ సపోర్టెడ్ ఇన్ ద ఎడిషన్ ఆఫ్ సీక్వెల్ సర్వర్, అంటే యాజ్ ఆఫ్ నా మనకి డే టైం అనే డేటా టైప్ అయితే సపోర్ట్ చేయటం లేదని చెప్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు డే టైం 2 అని ఇచ్చాను అనుకో, ఎస్ సపోర్ట్ చేస్తుంది, కాకపోతే ఇక్కడ చిన్న ఎర్రర్ అయితే వస్తుంది అనమాట. అదేంటని మనం కూడా చూడటానికి ట్రై చేద్దాం. An integer precision value between 0 and 6 must be specified. అంటే ఒక ప్రిసిషన్ అనేది ఖచ్చితంగా స్పెసిఫై చేయాలన్నమాట. సో దాని యొక్క రేంజ్ వచ్చేసరికి 0 నుంచి 7 లోకి ఏదైనా ఉండొచ్చు అనమాట. సో నేనైతే ప్రీ స్పెసిఫై చేస్తున్నాను. సో ఇది ఎందుకంటే నానో సెకండ్స్కి మనకి అంటే కంప్లీట్గా స్పెసిఫై చేయాలన్నమాట. అందువల్ల యూ మస్ట్ స్పెసిఫై సమ్ కైండ్ ఆఫ్ ప్రిసిషన్ అనమాట. ఓకే, ఇది కరెక్ట్, ఇప్పుడు వర్క్ అవుతుంది, ఎటువంటి ప్రాబ్లం. అలానే ఈఎంపి సాలరీ డేట్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ కూడా డేట్. ఓకే, సో చెప్పా కదా, మనకి డే టైం 2 ఉంది, డేట్ ఉంది, టైం ఉంది కదా. ఓకే, సో ఈఎంపి సో జాయిన్ డేట్ టైం. సో టైం, సో ఇలా డే టైమ్ టు డే టు టైమ్, ఈ మూడు డేటా టైప్స్ స్పెసిఫై సపోర్ట్ చేస్తున్నాను. మనకి మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ డాక్యుమెంటేషన్ ఉంది కాబట్టి అవి తీసుకున్నాను అనమాట. ఒక టేబుల్ కూడా క్రియేట్ చేస్తున్నాను. లెట్స్ ట్రై టు రన్ దిస్ వన్. ఓకే, ఎక్కడ మిస్ అయిందా? ఓకే, సంథింగ్ రాంగ్.
ఒక్క నిమిషం డ్రాప్ చేస్తున్నాను. డ్రాప్ టేబుల్ మళ్ళీ క్రియేట్ చేద్దాం. పిఎంపి సాలరీ డేట్. ఓకే, క్రియేట్ అయ్యింది. మళ్ళీ డ్రాప్ చేస్తున్నాను. సో పిఎంపి, సో జాయినింగ్ డేట్. ఐ థింక్ ఇక్కడ టైం ఇచ్చేటప్పుడు ప్రిసిషన్ ఇవ్వాలంటుంది. జస్ట్ మినిట్. యా, ఇక్కడ కూడా నేను ప్రిసిషన్ ఇవ్వాలి. ఓకే, చూసారా మనకైతే సో టేబుల్ అనేది సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయింది అనమాట. చూడొచ్చు, డేట్ టైం 2 ఇచ్చాను, డేట్ ఇచ్చాను, టైం ఇచ్చాను. ఓకే, ఇప్పుడు డేటా అనేది ఇన్సర్ట్ చేసినప్పుడు ఇది ఎలా బిహేవ్ చేస్తుంది ఏంటనేది కూడా మనం అయితే వెరిఫై చేయడం ట్రై చేద్దాం. సో ఇన్సర్ట్ ఇంటూ ఒక 3 రికార్డ్స్ ఇన్సర్ట్ చేద్దాం, ఎక్కువ కూడా వద్దు. సో వాల్యూస్, సో 101 వెంకట్. ఇక్కడ గెట్ డేట్. ఓకే, సో మూడింటికి కూడా నేను గెట్ డేట్ ఇచ్చేస్తున్నాను. సో గెట్ డేట్. సో లెట్ మీ కాపీ అండ్ పేస్ట్. ఒక 3 రికార్డ్స్, ఎక్కువ కూడా వద్దు మనకి. సో జస్ట్ టెస్టింగ్ పర్పస్ అన్నమాట, వర్క్ అవుతుందా లేదా తెలియటం కోసం. అండ్ రమేష్. ఓకే, సో లెట్స్ ట్రై టు రన్ దిస్ వన్. లోడ్ అవుతుంది. ఓకే, సో డేట్ అయితే సక్సెస్ఫుల్ గా ఇన్సర్ట్ అయింది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, కాపీ పేస్ట్. ఇప్పుడు 3 వర్షన్స్ వస్తాయి. సో ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇది వచ్చేసరికి కంప్లీట్ డేట్ అండ్ టైమ్, ఇది వచ్చేసరికి డేట్, ఇది వచ్చేసరికి టైం అన్నమాట. ఓకే, అబ్జర్వ్ చేస్తున్నాం కదా. సో సో 2025 0/0/18 అండ్ 11/20 ఇది టైం స్టాంప్ అనమాట. అండ్ ఇది వచ్చేసరికి ఓన్లీ డేట్, ఇది వచ్చేసరికి ఓన్లీ టైం స్టాంప్ అనమాట. ఓకే, సో ఇలా మీరేంటంటే రకరకాలుగా డేటాని ఇన్సర్ట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ మీరు సీక్వెల్ సర్వర్ బ్యాక్గ్రౌండ్ నుంచి చేస్తే మనం డైరెక్ట్గా డేట్ టైం అలా ఇన్సర్ట్ చేస్తుంటాం కదా రెగ్యులర్గా. బట్ అది అనేది ఇక్కడ ఉండదన్నమాట. కోర్స్ ఉండదంటే మేము ఫ్యూచర్లో యాడ్ చేస్తారులేండి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పటికైతే సో సపోర్ట్ చేయదన్నమాట. ఇందాక మీరు చూసారు కదా, సో ఇట్స్ నాట్ సపోర్టింగ్ ఇన్ ద ఎడిషన్ ఆఫ్ సీక్వెల్ సర్వర్ అని వచ్చింది కదా. అలానే మనకి ఏదైనా టైం కానీ డేట్ టైం టూలో ప్రిసియేషన్ అనేది ఖచ్చితంగా అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ప్రిసియేషన్ అంటే నథింగ్ బట్ ఇక్కడ మనకి 3 వచ్చినాయి కదా. సో ఎందుకంటే మనం 3 స్పెసిఫై చేసాం కాబట్టి ఇక్కడ కూడా చూసుకోవచ్చు సేమ్ అదేనమాట. సో ఏదో ఎక్కడ కావచ్చు, ఎక్కడ కావచ్చు, ఏదైతే ప్రిసిషన్ అనేది ఇంటీరియర్ స్పెసిఫై చేస్తామో అన్ని నానో సెకండ్స్ అంతే కదా. ఇది అవర్, మినిట్, సెకండ్, నానో సెకండ్స్ అనమాట, లైక్ మిల్లీ సెకండ్స్ ఐ థింక్. ఓకే, ఇలా మీరేంటంటే డేట్ అండ్ టైం తోటి డీల్ చేసేటప్పుడు ఇలా రకరకాలుగా అయితే కన్వర్ట్ చేసుకోవడానికి, ఐ మీన్ డేటా ఇన్సర్ట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. ఇంకా మీరు ఒక టైం స్టాంప్ నుంచి యూటీసీ నుంచి ఐఎస్టీ నుంచి ఆ, వేరే టైం స్టాంప్ కూడా మార్చుకోవడానికి కూడా పాసిబిలిటీ అయితే ఉందన్నమాట. ఏంటని కూడా మనం గోయింగ్ ఫార్వర్డ్ ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. So I think thank you so much for watching. మీకు అర్థమైందని అనుకుంటుంది. We'll catch you next video. Bye bye.